యాత్రికుని ప్రయాణము. అటు తరువాత అనాది కాలములోనే జాన్ బెన్యన్ బెడ్ఫోర్డ్ చుట్టుప్రక్కల గ్రామములలో గొప్ప ఆసక్తితోనూ వాక్చాతుర్యముతోనూ బోధించుట వలన అతడు చెప్పునది వినుటకు ప్రజలు సమూహములుగా వచ్చుచుండిరి. రాజైన రెండవ చార్లెస్ క్రీస్తు శకం 1660లో సింహాసనమును తిరిగి ఆక్రమించి ఇంగ్లండు సంఘము యొక్క సర్వాధికారమును పునరుద్ధరించి ఇంగ్లండు, స్కాట్లాండులోని నాన్ కన్ఫర్మిస్టులను, ప్రెస్బిటేరియన్లను మరల హింసింపనారంభించెను. బన్యన్ నాన్ కన్ఫర్మిస్ట్ సమావేశములను నిర్వహించుట, నిషేధింపబడిన ఆజ్ఞలను ఉల్లంఘించుట వలన వారు అతనిని నిర్బంధించి బెడ్ఫోర్డ్ చెరసాలలో వేసిరి. అతడక్కడ 12 సంవత్సరములు గడిపెను. నాన్ కన్ఫర్మిస్ట్ సిద్ధాంతములను ఉపదేశింపనని వాగ్దానము చేసినచో అతడు కోరిన ఏ సమయంలోనైనా శాశ్వత స్వాతంత్ర్యమును పొందియుండెడివాడు. కాని బన్యన్ ఈ అవకాశమును త్రోసిపుచ్చి వారితో, ఈరోజు మీరు నన్ను విడుదల చేసినచో రేపు మరల నేను తప్పక బోధించెదను అని చెప్పెను. అతనిని నిర్బంధించి కారాగారములో వేసిన దానిని గురించి అతడిట్లు వ్రాసెను: నేను న్యాయాధిపతి యొద్దకు వెళ్ళక పూర్వము నీ చిత్తమే సిద్ధించునుగాక అని నేను దేవుని వేడుకొంటిని. నా చెరసాల వాసము దేశములోని పరిశుద్ధులకు కనువిప్పు కలిగించునను ఆశలు నాలో లేకపోలేదు. ఆ విషయమును దేవునికే అప్పగించితిని. నేను తిరిగి వచ్చినప్పుడు చెరసాలలో నా దేవునిని ప్రీతిగా కలుసుకొంటిని. ఆ రోజులలోని చెరసాలల అధ్వాన్న పరిస్థితిని బట్టి అతడెంతో బాధపడినను మిక్కిలి దుఃఖకరమైనది అతని కుటుంబము శ్రమల పాలగుట మరియు అతడు వారిని విడిచియుండుట. అతని మొదటి భార్య చనిపోయినది. నిర్బంధింపబడుటకు కొద్ది కాలము ముందు అతడు మరల వివాహము చేసుకొనెను. అతని రెండవ భార్య, అతని 4 చిన్నపిల్లలు, వారిలో అతడు ఎక్కువగా ప్రేమించే అంద బాలిక మరీ అతనికి జ్ఞాపకము వచ్చుచుండిరి. అతడు జైలులోనున్నప్పుడు పాదరక్షకులకు ఉపయోగించు త్రాళ్ళు తయారుచేసి తన కుటుంబమును పోషించేవాడు. ఆ పని చేసినప్పుడు అతడు తనతో తీసుకొని వచ్చిన 2 పుస్తకములు, కింగ్ జేమ్స్ బైబిల్, జాన్ ఫక్స్ హతసాక్షుల గ్రంథములను చదివి తోటి ఖైదీలకు వాక్యమును బోధించుచుండెను. మరియు మత సంబంధమైన పుస్తకములను, పత్రికలను వ్రాసెను.
కింగ్ జేమ్స్ బైబిల్ మరియు ఫాక్స్ పుస్తకాల సారాంశంను, భాషా శైలిని చదువుట ద్వారా బన్యన్ క్రైస్తవ పత్రికలను, ప్రకటనలను వ్రాయుట ప్రారంభించెను. అందలి మాటలు తన సొంత మగువరకు అతడు బైబిలులోనే జీవించెనని చెప్పబడినది. జాన్ బన్యన్ ఉంచిన గుహ వంటి చెరసాలలో అతడు కొన్ని మంచి గ్రంథములను వ్రాసెను. క్రీస్తు శకం 1666లో పాపులలో ప్రధానుడైన వానికి చూపించబడిన అమితమైన కృప అను ఆత్మీయ స్వీయ చరిత్రను బన్యన్ వ్రాసెను. ఈ గ్రంథములో అతడు సాతానుతో చేసిన యుద్ధములను, అతని పాపపు ఆత్మ మీద దేవుడు దయతో జరిగించిన కార్యమును వృత్తాంతములుగా వివరించెను అని, అతని రక్షణకు దైవ పిలుపును అంగీకరించిన ఇతర పాపులకు బోధించుటకును సహాయపడినవి.